రోజు ఎన్ని దారాలు కుడతారు? రోజు 4-5 పోతా. అవునా? ఇసొంటి 4-5 పోతా. ఆ. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఆ. చెయ్యి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు, ఈ మూడు కూడా ఉన్నాయి. దీంట్లో ఏ ప్రభుత్వం మీరు ఆదుకున్నది? మాకు ఇదే ఇప్పుడు ఈ తెలంగాణ ఆదుకున్నది. కాంగ్రెస్ ఉన్నప్పుడైనా ఇంత మాకు కూళ్ళు పెంచలేదు, మాకు పని కలగలేదు. ఇప్పుడు ఆయన 9-10 ఏండ్లు అవుతుంది ఎక్కి. మాకు ఇప్పుడు 4-5 ఏండ్ల 5-6 ఏండ్ల కానించి మాకు అన్ని సవలతులు ఇస్తాడు. ఇప్పుడు మాకు వీటి మీద పింఛన్లు, మన బియ్యము ఉచితంగా అన్నీ ఇస్తాడు. మాకు పింఛన్ కూడా 2000. అది మేము కారు గుర్తుకే ఇస్తాము అంతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పేరు? లక్ష్మి. చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏది గెలిచే అవకాశం ఉంది మీ ప్రకారం? టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉన్నదని మాకు అనిపిస్తుంది. చెప్పండి, మీ చేనేత కార్మికులను తెలంగాణ రాకముందుకు ప్రభుత్వం చూసిందా, తెలంగాణ వచ్చినాక ప్రభుత్వం చూసిందా? తెలంగాణ వచ్చినాకనే ప్రభుత్వం చూసింది. తెలంగాణ రాకముందుకు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. తెలంగాణ వచ్చిన తర్వాతనే అన్నీ మా బాధలు పట్టించుకొని మాకు అన్ని సబ్సిడీలు అన్నీ కానీ మాకు పథకాలన్నీ అమలు చేసిండు అని మేము కోరుకుంటాను. చేనేత మిత్ర అని వస్తుంది కదా, ఇది వరకు హామీ ఇచ్చిన బీజేపీ, కాంగ్రెస్ కూడా ఇలాంటి స్కీములు పెడతామంటున్నారు. ఇప్పుడు అది చూసి మీరు బీజేపీ, కాంగ్రెస్ కోటేసే అవకాశం ఉందా, లేకుంటే బీఆర్ఎస్కే ఉందా? ఇంకా పెట్టలే కదమ్మా, మేము పెట్టిళ్ళు కాబట్టి ఇది అమలు చేసిళ్ళు కాబట్టి దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. రాని దానికి మేమెందుకు ప్రిఫరెన్స్ ఇస్తామమ్మా? మీ ఓటు ఎవరికి మరి? కేసీఆర్ గారికే. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. పేరు? రజిత. చెప్పండి, రోజుకి ఇలాంటి బట్టలు ఎన్ని వేస్తారు? రోజుకు 4 వేస్తా. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఉన్నాయి. ఈ మూడిట్లో మిమ్మల్ని చేనేత కార్మికులను ఎవరు ఆదుకున్నారు, ఎవరు గుర్తించారు మిమ్మల్ని? మాకు తెలంగాణ గుర్తించింది. మాకు తెలంగాణ అచ్చుట్లనే మాకు రేషన్ బియ్యం పైసలు లేకుండా వస్తాయి. మా ఆయన పింఛన్ అయింది. మాకు ముందు మాకు ఇల్లు ఏం లేదు. మాకు ఇల్లు రావాలని కొట్లాడతాను. ఆయన గెలవాలి, అదొక్కటి మాకు కోరిక. ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ చూస్తే ఓటేస్తారా, లేకుంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? కేసీఆర్కి వేస్తాం. కార్కి వేస్తాం మేము. కార్. ఇప్పుడు మీ చేనేత కార్మికులకు నెలకి ఎంత వస్తుంది? మాకు చేనేత కార్మికులకు మాకు నెలకు 2000 వేస్తున్నాయి. మొన్నటి బట్టి వస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏది గెలిచే అవకాశం ఉంది? కార్కే గెలుస్తుంది, తెలంగాణ గెలుస్తుంది. థ్యాంక్ యూ.